మీ జన్మ నక్షత్రము లేదా నామ నక్షత్రం బట్టి ఏ సింహద్వారం ఉన్నటువంటి గృహంలో నివసిస్తే అదృష్టం తొందరగా కలిసి వస్తుందో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రంలో జన్మ నక్షత్రానికి లేదా నామ నక్షత్రానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ఒక గృహంలో నివసించేటప్పుడు ఆ గృహానికి ఉన్నటువంటి సింహద్వారానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. మీరు ఉంటున్న సింహద్వారం బట్టి మీకు అదృష్టం ఎక్కువగా కలిసి వస్తుంది. అయితే వాస్తుశాస్త్రపరంగా పేరులో ఉన్నటువంటి వర్గును బట్టి ప్రత్యేకమైన సింహద్వారం ఉన్న గృహాలలో నివసిస్తూ ఉంటారు. అయితే జ్యోతిష శాస్త్రపరంగా జన్మ నక్షత్రం లేదా నామ నక్షత్రం బట్టి ప్రత్యేకమైన సింహద్వారం ఉన్న గృహంలో నివసిస్తే ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అశ్విని నక్షత్రం, మఖా నక్షత్రం, మూలా నక్షత్రం, ఈ 3 నక్షత్రాలను కేతు నక్షత్రాలు అంటారు. ఈ కేతు నక్షత్రాల్లో జన్మించిన వారెవరైనా సరే పశ్చిమ ముఖద్వారం ఉన్నటువంటి గృహంలో నివసిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. పశ్చిమ సింహద్వారం వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. అయితే ఉత్తర సింహద్వారం మాత్రం కేతు నక్షత్రాల్లో జన్మించిన వాళ్లకు కలిసి రాదు. ఆ తర్వాత భరణి, పుబ్బ, పూర్వాషాఢ, ఈ 3ంటిని శుక్ర నక్షత్రాలు అంటారు. ఈ శుక్ర నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి దక్షిణ సింహద్వారం ఉన్నటువంటి గృహం బాగా కలిసి వస్తుంది. వీళ్ళకి ఉత్తర సింహద్వారం ఉన్నటువంటి గృహం కలిసి రాదు. అదేవిధంగా కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ, ఈ 3 నక్షత్రాలను రవి నక్షత్రాలు అంటారు. ఈ రవి నక్షత్రాల్లో జన్మించినటువంటి వారికి తూర్పు సింహద్వారం బాగా కలిసి వస్తుంది. వీళ్ళు తూర్పు సింహద్వారం ఉన్న గృహంలో ఉంటే అదృష్టము ఐశ్వర్యం తొందరగా అందిపుచ్చుకోవచ్చు. కానీ రవి నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి పడమర సింహద్వారం కలిసి రాదు. అదేవిధంగా రోహిణి, హస్త, శ్రవణ, ఈ 3 నక్షత్రాలను చంద్ర నక్షత్రాలు అంటారు. ఈ చంద్ర నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి ఉత్తర సింహద్వారం ఉన్న గృహం బాగా కలిసి వస్తుంది. చంద్ర నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి దక్షిణ సింహద్వారం ఉన్న గృహం కలిసి రాదు. అదేవిధంగా మృగశిర, చిత్త, ధనిష్ట, ఈ 3 నక్షత్రాలను కుజ నక్షత్రాలు అంటారు. ఈ కుజ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి దక్షిణ సింహద్వారం ఉన్న గృహం బాగా కలిసి వస్తుంది. అయితే ఉత్తర సింహద్వారం ఉన్నటువంటి గృహం మాత్రం కలిసి రాదు. దక్షిణ సింహద్వారం ఉన్న గృహంలో ఉంటే ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అదేవిధంగా ఆరుద్ర, స్వాతి, శతభిష, వీటిని రాహు నక్షత్రాలు అనే పేరుతో పిలుస్తారు. ఈ రాహు నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి పశ్చిమ సింహద్వారం ఉన్నటువంటి గృహాలు బాగా కలిసి వస్తాయి. వీళ్ళకి తూర్పు సింహద్వారం ఉన్నటువంటి గృహాలు కలిసి రావు. అదేవిధంగా పునర్వసు, విశాఖ, పూర్వభద్ర, ఈ 3 నక్షత్రాలను గురు నక్షత్రాలు అంటారు. ఈ గురు నక్షత్రాలలో జన్మించిన వాళ్ళకి ఉత్తర సింహద్వారం ఉన్నటువంటి గృహాలు బాగా కలిసి వస్తాయి. వీళ్ళకి దక్షిణ సింహద్వారం ఉన్నటువంటి గృహాలు కలిసి రావు. ఇక పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర, ఈ 3 నక్షత్రాలను శని నక్షత్రాలు అంటారు. ఈ శని నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి పశ్చిమ సింహద్వారం ఉన్న గృహాలు బాగా కలిసి వస్తాయి. వీళ్ళకి తూర్పు సింహద్వారం ఉన్నటువంటి గృహాలు కలిసి రావు. ఇక చివరగా ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి, ఈ 3 నక్షత్రాలను బుధ నక్షత్రాలు అంటారు. ఈ బుధ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి ఉత్తర సింహద్వారం ఉన్నటువంటి గృహాలు బాగా కలిసి వస్తాయి. వీళ్ళకి దక్షిణ సింహద్వారం కలిసి రాదు. అయితే సింహద్వారం అనేది ఎప్పుడూ కూడా ఇల్లు ఎవరి పేరు మీదైతే ఉందో వాళ్ళ జన్మ నక్షత్రము లేదా వాళ్ళ నామ నక్షత్రాన్ని బట్టి ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు అదృష్టం బాగా కలిసి వస్తుంది. పేరులో వర్గుకి ఎంత ప్రాధాన్యత ఉందో అదేవిధంగా జ్యోతిష శాస్త్రపరంగా జన్మ నక్షత్రానికి నామ నక్షత్రానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. పేరులో వర్గును బట్టి చూసుకోవడంతో పాటుగా జన్మ నక్షత్రము, నామ నక్షత్రము, ఈ రెండిటి బట్టి కూడా చూసుకొని సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అయితే పేరులో వర్గును బట్టి ఒక సింహద్వారము, జన్మ నక్షత్రము లేదా నామ నక్షత్రం బట్టి ఇంకొక సింహద్వారము వచ్చినప్పుడు ఈ 2 సింహద్వారాలకి మిత్ర దిక్కు ఏదైతే ఉంటుందో ఆ మిత్ర దిక్కు వైపు సింహద్వారం ఏర్పాటు చేసుకుని అలాంటి గృహంలో నివసించాలని వాస్తుశాస్త్రపరంగా చెప్పడం జరిగింది. కానీ జ్యోతిష శాస్త్రంలో నక్షత్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది కాబట్టి నక్షత్రాన్ని అనుసరించి ఉన్నటువంటి సింహద్వారం గల ఇళ్లలో అదృష్టము ఐశ్వర్యము తొందరగా అందిపుచ్చుకోవచ్చు.